గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. మనం హనుమంతుల వారు బోధిస్తున్న ఇమ్మోర్టల్ టాక్స్లోని స్ట్రింగ్స్ ఆఫ్ టైంకి సంబంధించిన చాప్టర్లో ఉన్నాం. మనం లాస్ట్ టైం ఎక్కడైతే ఆపుకున్నామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అతను నేరుగా రైతు ఇంటివైపుకి నడవలేదు, కానీ విధి అతన్ని అక్కడికి తీసుకువెళ్తుంది. ఇక్కడ అతను అంటే మాంక్ సన్యాసి. దారిలోని సంఘటనలన్నీ ఆ సన్యాసిని పరిగెత్తేలా చేశాయి. సన్యాసి కాల గాడ్ ఆఫ్ టైం. ఏం టైంకైతే చంద్ర ఇంటికి చేరుకోవాలో ఆ టైంకి చేరుకోవాలి. కొంచెం ఆలస్యమైనా ఇప్పుడు వేసుకున్న ప్రణాళిక మొత్తం తారుమారైపోతుంది. ఈలోగా హనుమంతుల వారు చంద్ర ఇంటి పైకప్పు ఎక్కి కూర్చున్నారు. హనుమంతుల వారి పక్కనే కోతులు కూడా ఉన్నాయి. చంద్ర కోతులకి సరిపోయినంత ఆహారం పెట్టింది. కోతులకి కావాల్సిందల్లా కొంచెం సేపు విశ్రాంతి, ఇంకా శాంతి. సూర్యాస్తమయం అయిన తరువాత ఏవైతే కోతులు దారి తప్పి చంద్ర ఇంటిపైకి వచ్చాయో ఆ కోతులను హనుమంతుల వారు అడవి వైపు వెళ్ళడానికి ఆ కోతులకి దారి చూపించారు. హనుమంతుల వారు ఆ సన్యాసి అనుకున్న టైంకి చంద్ర ఇంటికి రాలేదని తెలిసిన వెంటనే ఆ ఇంటి పైకప్పు దిగి ఇంట్లోకి వచ్చారు. హనుమంతుల వారు రాబోయే సంఘటనపై చర్య తీసుకోవాలి. లేదంటే ముందుగా భయపడిన సంఘటన అంటే చంద్ర ఆత్మ తన కొడుకు మరణించి దుఃఖంతో ఉన్న టనల్లోకి సమయం అనేది జారిపోతుంది. హనుమంతుల వారు కాలాన్ని కమాండ్ చేశారు. వెంటనే నువ్వు జోక్యం చేసుకోవాలి. ఆ సన్యాసి 5 నిమిషాల్లో చంద్ర ఇంటికి తీసుకురావాలి. మానవునికి ఉన్న క్యాపబిలిటీస్తో అయితే అతను ఆ సన్యాసి సరిగ్గా చంద్ర ఇంటికి అరగంట దూరంలో ఉన్నారు. మీరు అతన్ని గాలిలో ఎగిరి తీసుకురావాలి అన్నారు కాల. హనుమంతుల వారికి జరుగుతున్నది ఏ యుద్ధమో కాదని, ప్రపంచాన్ని కాపాడేంత విషయమేమీ కాదని హనుమంతుల వారికి తెలుసు. హనుమంతుల వారు చేయవలసిందల్లా ఆ బాబుని కాపాడడం మాత్రమే. ఆ సన్యాసిని ఎగిరి చంద్ర ఇంటికి తీసుకురావడం అంటే అది విశ్వ నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. అది విశ్వానికి ఎక్కువ మంచి చేయడం కంటే చెడు చేయడం అవుతుంది. భూమి యొక్క నియమాలను ఉల్లంఘించకుండా హనుమంతుల వారికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి. కాల సిచ్యువేషన్ని అర్థం చేసుకొని హనుమంతుల వారితో ఈ విధంగా అన్నారు. హనుమాన్, వెంటనే చంద్ర యొక్క సోల్ని స్ప్లిట్ చేద్దాం. కనీసం 2 సర్వైవ్ అవుతారు. దాని తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ మనం తర్వాత ఆలోచించుకుందాం అని అన్నారు. మామూలు పరిస్థితుల్లో చంద్ర యొక్క సోల్ని 13 టీ స్ట్రింగ్స్ కలిగిన సోల్ని స్ప్లిట్ చేయడం కష్టం. ఎందుకంటే చంద్ర తన కొడుకుని రక్షించడం కన్నా తనను తాను రక్షించుకోవాలనే ఎక్కువ కోరికతో ఉంది. లుక్ ఎట్ ద ప్యాకెట్స్ ఆఫ్ ది డిజైర్ అక్యుములేటెడ్ ఆన్ హర్ సోల్. చంద్ర సోల్ చుట్టూ ఉన్న కోరికల్ని చూడు అన్నారు హనుమంతుల వారు. అటాచ్మెంట్ కాల అని హనుమంతుల వారు ఒక ఆలోచనాత్మక విరామం తర్వాత చెప్పాడు. ఆమె తన బిడ్డను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ప్రతి ఎమోషన్తో మిళితమయ్యే అనుబంధం ఆమె తన శత్రువుకి కూడా చేయని పనిని తన బిడ్డకు చేసేలా చేస్తుంది. వడగండ్ల వానలో రథసారథి అన్న కథను కాల ఈ విధంగా వివరిస్తున్నాడు. సమస్యను గుర్తించడం నుండి పరిష్కారాన్ని కనుగొనే దిశగా మారారు. కాల ఒక కథను సూచిస్తున్నారు. ఏమిటంటే ఒకానొక రథసారథి యొక్క రథం ఒక గోతిలో ఇరుక్కుపోతుంది. వాతావరణం అసలు ఏమీ బాగోలేదు. వడగండ్ల వాన వచ్చేలా ఉంది. రథసారథి రథానికి ఉన్న చిన్న గదిలాంటి దానిలోకి వెళ్ళి తనని తాను కాపాడుకున్నాడు. కానీ అతను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే గుర్రం గురించి ఆందోళన చెందాడు. అదృష్టవశాత్తు అతనికి కొంచెం దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది. రథం యొక్క చక్రాన్ని గోతిలో నుంచి బయటకు లాగడానికి తన ప్రయత్నాలు రెట్టింపు చేసుకున్నాడు. అతని మనసులో ఒక్క ఆలోచన మాత్రమే తన మైండ్లో ఉంది. అది ఏంటంటే అతను ఎలాగైనా ఆ చక్రాన్ని విడిపించుకొని రథాన్ని త్వరగా సమీపంలో ఉన్న నీడకు తీసుకువెళ్ళాలి. వడగండ్ల వాన మొదలైంది, కానీ చక్రం ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. ఏం చేయాలో తోచలేదు. తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దేవుళ్లను శపించడం ప్రారంభించారు. భయం, విచారం, కోపం, నిరీక్షణ అనే భావోద్వేగాలు అటాచ్మెంట్ వల్ల వస్తాయి. రథసారథి ఎక్కడైతే తనను తాను రక్షణ పొందాడో అక్కడి నుంచి తన గుర్రానికి వడగండ్ల వాన బాణాల్లా తాకడం, అతను కన్నీరు నిండిన
కళ్ళతో చూశాడు. ఆ గుర్రం వడగళ్ళ వానకి చనిపోతుంది. అప్పుడు తన గుర్రంతో ఉన్న అటాచ్మెంట్, అన్ని రకాల ఎమోషన్స్ ఆవిరైపోయాక, తనకు తానుగా రియలైజ్ అయ్యాక, అప్పుడు గుర్రాన్ని ఆ రథం నుండి విడిచిపెట్టేస్తే అది బ్రతికేదేమో కదా అన్న ఆలోచన వస్తుంది. కానీ అటాచ్మెంట్ వల్ల తనకు ఏం చేయాలో పాలుపోలేదు. మృత్యువు ఎవరికైతే ఉందో వాళ్ళకి అటాచ్మెంట్ ఎంత పని చేస్తుందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతాది రేపు కంటిన్యూ చేసుకుందాం.